కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి ఆళ్లగడ్డ వెళ్లే రహదారి సమీపంలో శ్రీ కాశీరెడ్డి నయనాశ్రమంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ ధ్యాన మందిరాన్ని 2 కోట్ల నిధులతో పిరమిడ్ ఆకారంలో నిర్మించనున్నారు. ఆశ్రమంలో ధ్యానం చేసే వారికి ఇబ్బంది కలగకుండా, ఆకలితో అలమటించకుండా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. దాదాపుగా 100 మందికి పైగా ఇక్కడ ధ్యానం చేస్తారు. ఉమాదేవి ఈ మెడిటేషన్కు రాకముందు ఎలా ఉన్నాము, మెడిటేషన్ కొరకు ఎలా వచ్చినాము అనేది చెప్తాను. మాది జంగాలపల్లె, నా పేరు వీరారెడ్డి. మెడిటేషన్ రాకముందు ఎలా ఉండేది మీకు కూడా తెలుసు. ఈ ప్రెస్ వాళ్ళకు జంగాలపల్లె గురించి ఒక ఫ్యాక్షన్ ఊరు ఉన్నది. ఆ ఊరు నుంచి ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉన్నాము. ధ్యానం చేయకముందు ఒక రాక్షసంగా బతుకుతున్నాము. ఈ ధ్యానం చేసినాక ఆలోచన విధానం మారింది, ప్రశాంతంగా ఉన్నాము. ఈ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగొస్తుంది, మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటేనే అన్నీ వస్తాయని చెప్తుంటారు అందరూ. ఆరోగ్యం ధ్యానం చేస్తే ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతం. ధ్యానం చేయని ధన్యులుగానే అని చెప్తారు మా గురువు గారు. మేమైతే ధ్యానంలోకి వచ్చినాక చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నాము. అందుకు ఈ అందరూ ధ్యానం చేసి బాగుండాలని మా కోరిక. ఈ అవకాశం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటారు వాళ్ళు ఇక్కడ. మరి వారి ఆధ్వర్యంలో దాదాపు కనీసం 50 నుంచి 100 మంది తక్కువ లేకుండా కూడా ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి హాజరయ్యి వారు కూడా వాళ్ళ ఆత్మ విజ్ఞానాన్ని పెంపొందించుకొని వాళ్ళు కూడా తమ జీవితాలు పండించుకుంటూ ఉన్నారు ఇక్కడ. మరి అంతేకాకుండా ఇక్కడ పౌర్ణమి ధ్యానాల పేరుతో, అమావాస్య ధ్యానాల పేరుతో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా సంస్థ కార్యక్రమాలు జరగడమే కాకుండా శాకాహార ర్యాలీల పేరుతో ఊరిలో ఇక్కడ పెద్ద భారీ ఎత్తున ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి. భవిష్యత్తులో కూడా జరపడానికి ఉత్సాహంగా అదేవిధంగా ఉన్నాము. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వాళ్ళను ఉత్సాహపరిచి 27 పిరమిడ్ మన కాశీరెడ్డి పిరమిడ్లో స్థలంలో జరిగింది. కానీ ఇంకా అది పెద్ద పిరమిడ్ అయినటువంటి 111x111 ఒక పిరమిడ్ నిర్మాణానికి నడుం కట్టారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఆ ఉద్దేశంతో ఒక మెగా పిరమిడ్ ఇక్కడ ఈ 2 సత్సంగము, స్వాధ్యాయము అనేటువంటి విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ఆ యొక్క పిఎంసి ఛానల్ను కూడా అందరూ చూడండి అని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఉమాదేవి ఈ మెడిటేషన్కు రాకముందు ఎలా ఉన్నాము, మెడిటేషన్ కొరకు ఎలా వచ్చినాము అనేది చెప్తాను. మాది జంగాలపల్లె, నా పేరు వీరారెడ్డి. మెడిటేషన్ రాకముందు ఎలా ఉండేది మీకు కూడా తెలుసు. ఈ ప్రెస్ వాళ్ళకు జంగాలపల్లె గురించి ఒక ఫ్యాక్షన్ ఊరు ఉన్నది. ఆ ఊరు నుంచి ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉన్నాము. ధ్యానం చేయకముందు ఒక రాక్షసంగా బతుకుతున్నాము. ఈ ధ్యానం చేసినాక ఆలోచన విధానం మారింది, ప్రశాంతంగా ఉన్నాము. ఈ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగొస్తుంది, మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటేనే అన్నీ వస్తాయని చెప్తుంటారు అందరూ. ఆరోగ్యం ధ్యానం చేస్తే ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతం. ధ్యానం చేయని ధన్యులుగానే అని చెప్తారు మా గురువు గారు. మేమైతే ధ్యానంలోకి వచ్చినాక చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నాము. అందుకు ఈ అందరూ ధ్యానం చేసి బాగుండాలని మా కోరిక. ఈ అవకాశం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటారు వాళ్ళు ఇక్కడ. మరి వారి ఆధ్వర్యంలో దాదాపు కనీసం 50 నుంచి 100 మంది తక్కువ లేకుండా కూడా ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి హాజరయ్యి వారు కూడా వాళ్ళ ఆత్మ విజ్ఞానాన్ని పెంపొందించుకొని వాళ్ళు కూడా తమ జీవితాలు పండించుకుంటూ ఉన్నారు ఇక్కడ. మరి
అంతేకాకుండా ఇక్కడ పౌర్ణమి ధ్యానాల పేరుతో అమావాస్య ధ్యానాల పేరుతో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా సంస్థ కార్యక్రమాలు జరగడమే కాకుండా శాకాహార ర్యాలీల పేరుతో ఊరిలో ఇక్కడ పెద్ద భారీ ఎత్తున ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి. భవిష్యత్తులో కూడా జరపడానికి ఉత్సాహంగా అదేవిధంగా ఉన్నాము. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వాళ్ళను ఉత్సాహపరిచి 27 పిరమిడ్ మన కాసిరెడ్డి పిరమిడ్లో స్థలంలో జరిగింది. కానీ ఇంకా అది పెద్ద పిరమిడ్ అయినటువంటి 111x111 ఒక పిరమిడ్ నిర్మాణానికి నడుం కట్టారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఆ ఉద్దేశంతో ఒక మెగా పిరమిడ్ ఇక్కడ ఈ రెండు సత్సంగము, స్వాధ్యాయము అనేటువంటి విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ఆ యొక్క పిఎంసి ఛానల్ను కూడా అందరూ చూడండి అని